ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు మార్చి 28న జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం అయితే షెడ్యూల్ విడుదల చేసింది. ఉప ఎన్నికల నిర్వహణ కోసం మార్చి 4న నోటిఫికేషన్ వెలువనుంది. అదే రోజున నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నామినేషన్ దాఖలు చేయడానికి మార్చి 11 వరకు డెడ్ లైన్ అని, మరుసటి రోజు స్క్రూటినీ ఉంటుందని చెప్పేసి ఉపసంహరించుకోవడానికి మార్చి 14వ తేదీ తుది గడువు అని పేర్కొంది. పోలింగ్ మార్చి 28న జరగనుంది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న ఉంటుందని ఆ షెడ్యూల్లో ఎన్నికల సంఘం పేర్కొంటుంది. ఇప్పటి వరకు ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తు నుంచి పోటీ చేసి గెలవడంతో రాజీనామా చేశారు. ఆ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఇప్పుడు ఉప ఎన్నికలు అనివార్యం. ఫ్రెండ్స్, ఓటర్ నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ కార్డు లేక ఇతర ఏ చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు కార్డుతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తెలిపింది. తెలంగాణలో ఇదొక ఉప ఎన్నికలకు సంబంధించి కాకుండా టోటల్గా 17 ఎంపీ లోక్సభ స్థానాలకు సంబంధించి అత్యంత త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నువ్వా నేనా అదే విధంగా సీట్లు సర్దుబాటు కావచ్చు. ఇప్పటికే పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాజకీయం ప్రధానంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పుడు